మహేష్ బాబు ఏంటి ఎవరైనా సాధారణంగా 14 రీల్స్ సినిమానే కదా తీసేది, కొత్తగా ఇందులో విశేషమేముంది అంటారా? ఇక్కడ మాట్లాడుతుంది సినిమా లెంత్ గురించి కాదులేండి, 14 రీల్స్ అనే ప్రొడక్షన్ హౌస్ గురించి. మహేష్ బాబు అత్యంత అవమానించే నిర్మాణ సంస్థల్లో ఇదొకటి. ఇందుకు కారణం దూకుడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా నిర్మాతలు తనను ట్రీట్ చేసిన పద్ధతి, నిర్మాణం విషయంలో వాళ్ళు చూపించిన ఫ్యాషన్, వాళ్ళ ప్లానింగ్, ప్రమోషన్స్ అన్నీ కూడా తెగ నచ్చేశాయట మహేష్ బాబుకి. దూకుడు తన కెరీర్లోనే చాలా స్పెషల్ ఫిల్మ్ అని చాలాసార్లు చెప్పుకున్న మహేష్ నిర్మాతల మీద కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు. దూకుడు తర్వాత ఆ బ్యానర్లు వరుసగా 1, నేనొకడినే, ఆగుడు సినిమాలు చేశాడు మహేష్. అవి 2 డిజాస్టర్లుగా నిలిచినా సరే అనిల్ సుంకర, గోపి, రామ్ త్రయం వీరి నమ్మకం మాత్రం సడలేదు. ఈ మధ్య వాళ్ళు కృష్ణగాడి వీరప్రేమ గాథతో రీఎంట్రీ ఇస్తుంటే ఆడియో వేడుక కూడా వచ్చి వాళ్ళను ఆకాశానికి ఎత్తేశారు. తన వల్ల దెబ్బతిన్న ఈ సంస్థను ఆదుకోవాలనుకున్నారో లేక మామూలుగానే డీల్ కుదిరిందో కానీ 14 రీల్స్ తో మహేష్ మళ్ళీ ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడట. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుంది అని తెలుస్తోంది. ఇంకా దర్శకుడు కథ ఏమీ కన్ఫర్మ్ కాలేదట. జస్ట్ మీ బ్యానర్ లో సినిమా చేస్తా అని మహేష్ కమిట్మెంట్ ఇచ్చాడంతే. అయితే మహేష్ వీళ్లతో పాటు బ్రహ్మోత్సవంతో దారుణంగా దెబ్బతిన్న పీవీపీ వాళ్లకు, అశ్విని దత్ కు సైతం కమిట్మెంట్లు ఇచ్చి ఉన్నారు. మరి వాళ్ళతో అయ్యాక 14 రీల్స్ దగ్గరికి వస్తాడా లేక ముందు వీళ్ళకి సినిమా చేస్తాడా అన్నది చూడాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.